హలో ఫ్రెండ్స్. ఏపీ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత మనకి వేకెన్సీ సీట్స్ అప్డేట్ అయితే వచ్చింది స్టూడెంట్స్ అందరికీ. ఇది ఒక గుడ్ న్యూస్. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి వేకెన్సీ సీట్స్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో తుది విడతలో 11,408 మందికి సీట్ల కేటాయింపని. సో ఇప్పటివరకు 2 విడతల్లో 92,661 మందికి సీట్లు అయితే కేటాయించడం జరిగింది. సో ఇంకా మనకి వేకెన్సీ సీట్స్ వచ్చేసి కన్వీనర్ కోటాలో దాదాపుగా 20,000కు పైగా మిగులు సీట్లు ఉన్నాయి. అంటే ఇంకా వేకెన్సీ సీట్స్ వచ్చేసి 20,000 వరకు ఉన్నాయి. అందులో స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కూడా ఇంకా సీట్స్ అలాట్మెంట్స్ అయితే ఇవ్వలేదు. సో స్పోర్ట్స్కి సంబంధించి వాళ్ళకి మెరిట్ లిస్ట్ రాలేదు. సో అందువల్ల వాళ్ళకి ఇంకా సీట్ అలాట్మెంట్స్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ అత్యధికంగా ప్రైవేట్ కాలేజీలలో మిగిలిపోయిన సీట్లు అంటూ సో అప్డేట్ అయితే ఇచ్చారు. సో సీట్లు పొందిన వాళ్ళలో కాలేజీలో రిపోర్ట్ చేయడానికి 31st వరకు వేకెన్సీ అయితే ఉంది, అంటే టైం అయితే ఉంది. సో ఇక్కడ మెయిన్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళలో దాదాపుగా ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి ఆ కాలేజీలో రిపోర్ట్ చేయకుండా డైరెక్ట్గా సెకండ్ ఫేజ్కి వెళ్ళిన వాళ్ళే చాలామంది అయితే ఉన్నారు. సో అందుకే వాళ్ళకి ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయలేదో వాళ్ళకి సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రాలేని వాళ్ళకి నో సీట్ అలాటెడ్ అని వచ్చింది. సో చాలామంది దాదాపుగా 18,000 మంది స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో కాలేజీలో రిపోర్ట్ చేయకుండా డైరెక్ట్ సెకండ్ ఫేజ్కి వెళ్ళడం జరిగింది. సో అందులో 11,000 మంది స్టూడెంట్స్కి సీట్ అలాట్ అయింది. మిగతా 10,000 మంది స్టూడెంట్స్కి దాదాపుగా 10,000 మంది స్టూడెంట్స్కి అయితే సీట్ అలాట్మెంట్ అయితే కాలేదు. సో ఇది ఒక రకంగా మీకు సీట్స్ వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ కాలేజెస్లో ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కానీ ఇప్పటికే చాలా కాలేజెస్ స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే మీరు ఏపీఎస్సిహెచ్ చైర్మన్కి అంటే ఆఫీస్కి వెళ్ళి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మందిలో సంఖ్యలో స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ మీరు ఒక లెటర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏం చేసినా ట్విట్టర్లో ట్రెండ్ చేసినా ఏం చేసినా గవర్నమెంట్ పట్టించుకోదు. కాబట్టి సో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మీరు ఏపీఎస్సిహెచ్ చైర్మన్ని కలిసి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయండి అని మీరు వెళ్ళి వాళ్ళకి లెటర్ పంపిస్తే కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. లేదంటే ఈ సీట్స్ అన్నీ వాళ్ళు మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ కింద మేనేజ్మెంట్ కోటాకి కన్వర్ట్ చేసి వాళ్ళు అమ్ముకుంటారు. కాబట్టి సో ఇప్పటికీ టైం ఉంది కాబట్టి 31st లోపే మీరు అదంతా గ్యాదర్ కాండి, ఒక గ్రూప్ ఫామ్ కాండి. సో నేను కూడా దీని గురించి ఇంకా ఏమైనా మీకు హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేస్తాను. ఓకేనా? సో ఇది అప్డేట్. థ్యాంక్ యూ.